ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. పువ్వు ఇచ్చులుకుంటుంది. సెకండ్కి వచ్చి దీన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. దీని ముందు ఇంకొక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అసలు చిన్నగా మనకి బడ్ స్టార్ట్ అవుతుంది కదా, అదంతా కూడా చూపించానమాట. మీకు లింక్ కూడా యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు. ఇప్పుడు నైట్ టైం 8 అయ్యింది. ప్రతి సెకండ్ వచ్చి మొక్కను చూస్తూనే ఉన్నాం అనమాట. చూడండి, ఇలా పువ్వులాగా ఇచ్చిలింది. భలే ఉంది కదా అసలు. స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఈరోజు నైట్ లోపల నాకు తెలిసి అయితే ఫుల్గా ఇచ్చిపోయిద్ది. అసలు భలే అనిపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి ఇటు వచ్చేయండి. ఇలా ఉందన్నమాట. అమ్మో, చాలా సెన్సిటివ్గా ఉంది. మళ్ళీ తర్వాత చూపిస్తా. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను చూడటం ఇదే మొదటిసారి. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదన్నమాట. అద్భుతంగా ఉంది అసలు. అమ్మో, ముళ్ళు గుచ్చుకుంది. చెట్టుకు ముళ్ళులు ఉంటాయన్నమాట. అది గుచ్చుకుంది ఒక్కసారిగా. 15 మినిట్స్ అయింది. ఈలోపే అసలు చూడండి ఎంత విచ్చులుకుందో. నేనైతేనా అసలు ఆ మొక్క చుట్టే తిరుగుతూ ఉన్నానన్నమాట. కొత్తగా ఉంది కదా, ఎంత బాగుందో. ఈ మొక్క తీసుకొచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్కి ఇప్పుడైతే మనకి బడ్ వచ్చి ఇట్లా 21 డేస్ పట్టింది అనుకుంటా. ఇలా ఒక 2 to 3 వీక్స్ పట్టింది. 3 వీక్స్కి ఇలా చక్కగా ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. అసలు చూడండి, ఏంటో అసలు నాకు చెప్తున్నాను కదా, చాలా కొత్తగా ఏదో వెరైటీగా అనిపిస్తుంది. చూసారా ఎలా ఉందో. మళ్ళీ 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్లోనే పువ్వు ఇంత విచ్చులుకుపోయింది. అసలు చూడండి. ఒకసారి ఫ్లవర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం కూడా పట్టలేదు. నేనైతే అసలు ఆ మొక్క చుట్టూనే తిరుగుతూ ఉన్నానన్నమాట. అంటే కాస్త టైంలోనే ఇలా మొత్తం ఫ్లవర్గా వచ్చేసింది. చాలా బాగుంది కదా. పువ్వు చూసారా ఎలా అయిపోయిందో. నెక్స్ట్ డేకి ఇలా ఒడిగిపోయింది. వచ్చేయండి. ఇక్కడి నుంచి మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే వస్తుంది. ఈ పువ్వు అంతకుముందు చూపించాను కదా, అదంతా ఇలా వదిలిపోయింది. ఇలా ఇక్కడి నుంచి మనకి డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి.